తుంగభద్ర డ్యాం నుండి ప్రత్యేకంగా కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న మంత్రాలయం డివిజన్, కౌతాలం, పెద్దకడుబూరు, కోసగి ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు తుంగభద్ర దిగువ కాలువకు విడుదల చేసిన తాగునీరు మంగళవారం మంత్రాలయం సరిహద్దుకు చేరాయి. తుంగభద్ర దిగువ కాలువకు 2 నెలల తర్వాత తుంగభద్ర జలాలతో పరవలు తొక్కింది. ప్రత్యేకంగా సాగునీటి కోసం మాత్రమే తుంగభద్ర డ్యాం నుండి బోర్డు అధికారులు నీటిని విడుదల చేశారని, వాటిని ఎవరు కూడా పంటలకు వాడుకోరదని, ఇతర అవసరాలకు వాడుకోరదని ఎల్ఎల్సీడీ ఈ షఫీ ఉల్లా అలాగే ఏఈ ఈశ్వర్లు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున ఎల్ఎల్సీ పరిధిలో 197వ కిలోమీటర్ వద్ద చేరినటువంటి తుంగభద్ర జలాలను వారు పరిశీలించారు. తుంగభద్ర దిగువ కాలువలో నీటి ప్రవాహం పెరిగిన తరువాత మాత్రమే తాగునీటి అవసరాలకు వినియోగించాలని, అలాగే ఎస్ఎస్ ట్యాంకుల్లో నింపేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ప్రారంభంలో దిగువ కరువలో నీటిలో చెత్తా చెదారం ఉంటుందని, నీటి ప్రవాహంలో అది కొట్టుకొని పోయిన తర్వాత మాత్రమే వాడుకోవాలని సూచించారు. తుంగభద్ర దిగువ కాలువలో తాగునీటి అవసరాల కోసం మాత్రమే ప్రవహిస్తున్న నీటిని ఎవరూ చౌర్యం చేయకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు ఎల్ఎల్సీ అధికారులు తెలిపారు. ನಾನೇನು ಮಾಡಲಪ್ಪ ಅದು ಫೋಟೋ ಮತ್ತೆ ಕೆಲ್ಸಕ್ಕೆ ಬರಂಗಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಅದಕ್ಕೆ ಬರಂಗಲ್ಲ. ಯಾರನ್ನ ಕೇಳಿದ್ರೆ ನನಗೆ ಬರಂಗಲ್ಲ. ಹಿಂಗೆ ತೆಗಿಬೇಕು ಫೋಟೋ ಯಾವಾಗನ ಆಯ್ತು. 2 ಅದಕ್ಕೆ ಉಪಯೋಗ ಬೀಳ್ತಾವೆ ನಿನಗೆ. ನೋಡಿ ಹೆಂಗೆ ಬರ್ತದೆ ನೋಡು.